గోధుమ పిండితోటి స్వీట్ చేస్తానా మంచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా కొంచెం వంట సోడా అన్నీ మంచిగా కలుపుకొని నూనె వేడి చేసుకొని పోసుకోవాలి. కొద్దిగా వేడి నూనెతోటే కలుపుకోవాలి. ఇది ఈ నూనె కొద్దిగా చల్లారినాక మళ్ళీ చేయితోటి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ముద్ద కట్టుకోవాలి. ఇది మన చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా. మన పిండి ఆయిల్లో మంచిగా కలిసింది. ఇట్లా ముద్ద కడితే మనకు మంచిగా కలిసినట్టు. ఇది కొంచెం వాటర్ పోసుకొని అమ్ములు వీడియో చేస్తారా? నేను పిచ్చి కోపం తెప్పియకు, నాకు చెప్తారా? నేను దేనికి నవ్వొత్తాను నీకు? చిన్నదాని పెద్దదానికి అక్కడ వీడియో చేస్తా అంటే పిండి మంచిగా సాఫ్ట్గా ఉండాలి, మెత్తగా మంచిగా పిసుక్కోవాలి. ఇది అయిపోయిందిగా. ఇట్లా మెత్తగా ఇట్లా ఉండాలి. ఇట్లా కొద్దిసేపు ఒక 5-10 నిమిషాలు ఇది నానని. దీని మీద మూత పెట్టుకుందాం. ఇది మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం. మనం ఏ కప్పుతోటి అయితే గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతోటే బెల్లం కూడా తీసుకోవాలి. వాటర్ అదే కప్పుతోటి వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా ఇది పాకం వచ్చుడు అవసరం లేదు, కరగాలి. ఇది మంచిగా కొంచెం మన ఏళ్ళకి అంటుకున్నట్టు ఉంటే సరిపోతుంది. మనకు స్వీట్ అన్నది పర్ఫెక్ట్ వస్తుంది. అప్పుడు ఇది వడగట్టుకోవాలి. ఎందుకంటే ఇలా ఖచ్చితంగా ఉష్క గిట్లు ఉంటుంది కాబట్టి మనం వడగట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. మనం తింటా అంటే మళ్ళీ ఉష్కత్తే బాధపడవలసి వస్తుంది. ఇక చూడు ఎంత ఉష్కున్నదో. ఇలా కొంత మనం ఇట్లా వడగట్టుకుంటే మంచిగా ఉంటుంది. తింటా అంటే కర్ర కర్ర అనుకుంటా అదో బాధపడకుంటూ ఉంటుంది. ఇది మంచిగా కొంచెం మన ఏళ్ళకి ఇట్లా పట్టుకుంటే కొంచెం ఇట్లా అతికినట్టు రావాలి. ఇది అయిపోయిందిగా. మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుందాం. ఇది మంచి ఎంత మంచిగా అయింది చూడు, మంచిగా నానింది, సాఫ్ట్గా ఉన్నది ఇట్లా పట్టుకుంటే. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా పొడిపిండి వేసుకొని, పొడిపిండి కొంచెం ఇట్లా అనుకొని మనం మళ్ళీ ఇది బాగా పలసగా ఉండద్దు. ఇట్లా మందం ఉండాలి. ఇట్లా మందం ఉంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. మంచిగా స్మూత్గా ఉంటాయి, తినడానికి మంచిగా ఉంటాయి, టేస్టీగా. అన్ని పీసులు ఇట్లా కట్ చేసుకోవాలి. అన్నీ ఇట్లా చేసుకోవాలి. ఇంత మందం ఉండాలి. ఇట్లా ఉండి మనం సిమ్ములో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇవి ఆయిల్ పెట్టద్దు. ఆయిల్ సిమ్ముల్లో ఉండాలి. ఇట్లా మంచిగా అవుతాయి. అవే సిమ్ముల్లే కాల్చుకోవాలి. ఇవి ఎక్కువ మంట పెట్టుకుంటే లోపల పిండి ఉడకదు అన్నట్టు. ఇట్లా ఎర్ర కావాలి ఇవి. ఇప్పుడు అయిపోయినవి తీసుకుందాం. అన్నిట్లనే చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మంచిగా కాలుతాయి. లోపల మనకు ఉడుకుతుంది. పిండి అన్నది పచ్చిగా ఉండదు. అయిపోయినాయి అన్నీ. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకుందాం. మనం బెల్లం ఇది కరగబెట్టినాం కదా, పాకం అవసరం లేకుండానే ఇప్పుడు ఇవన్నీ మనం ఇల్లు వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి ఇళ్ళనే.
10 నిమిషాలు అల్లనే ఉండాలి, మూత పెట్టుకోవాలి. మూత అయితే ఖచ్చితంగా పెట్టాలి, ఒక 10 నిమిషాలు. మన స్వీటు రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లు వేసుకుంటాను. స్వీటు రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ కూడా చేస్తాం. ఇక మీకు నచ్చితే లైక్ చేయండి. స్మూత్గా ఇట్లుంటాయి. ఎంత స్మూత్గా అంటే తొందరగా అయిపోతాయి, మంచి హెల్తీగా ఉంటాయి. మనం గోధుమ పిండితోటి కాబట్టి మంచి టేస్ట్ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి.